గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. సో తెలుగుదేశం నాయకులు పగబడితే అధికారులైనా పడగొట్టేంత వరకు వదిలిపెట్టరు అనేటువంటి చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. నిజమేనా సార్? సార్ మీరు ఒకసారి గమనిస్తే 2004 నుంచి 2009 దాకా ఎట్లాంటి దారుణమైన పరిస్థితి ఉందో 2019 నుంచి 2024 వరకు ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసండి. 150 నుంచి 11 ఎట్టొచ్చాయండి? ఏం చేస్తే వచ్చాయండి? ఒక ఆటవిక రాజ్యాన్ని, రాక్షస రాజ్యాన్ని, పోలీసు రాజ్యాన్ని నడిపితే వచ్చింది. ఊరికే రాలా 11 సీట్లు. ఇప్పుడు ఎన్నైనా మాడుకోవచ్చు. రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఎంపీ, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేసే హక్కు ఉంది కావచ్చు. ఆయన వైసీపీ ఎంపీనే కావచ్చు. వారికి పడకుండా వచ్చింది, విమర్శలు చేస్తూ వచ్చాడు. అంటే ఏంటంటే విమర్శలు చేస్తే మీరు తీసుకెళ్లి మొత్తం కాళ్ళంతా వెరగొట్టి ఏమంటే ఆయన్ను మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్లి మీరు సికింద్రాబాద్ లో చంపాలని ట్రై చేయలేదా? కేసు దేనికండి? ఈరోజు కేసు దేనికండి? కస్టోడియల్ టార్చర్ కి, అట్లాగే ఆయన మీద క్రిమినల్ కాన్స్పిరసీ, ఆయన చంపాలని ట్రై చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఊరికినే పెట్టట కేసులు. సునీల్ కుమార్ నాయక్ అంత సత్యుడే కాదు. ఏం పనంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో, బీహార్ లో ఉన్న ఒక ఆఫీసరు వైసీపీ గవర్నమెంట్ రాగానే వాళ్ళ నాన్న వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, అతను ఒక వైసీపీ లీడర్ కాబట్టి జగన్ సంబంధించిన మనుషులతోనో సకల శాఖ మంత్రితోనో మాడుకొని ఇక్కడ పోస్టింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంటండి? ఇక్కడ చిన్న అధ్యక్షుడు విజయశేఖర్ రెడ్డి గారు ఒక చిన్న తండాకి ఒక గ్రామ తండా సర్పంచిగా, వైసీపీ సర్పంచ్గా పనిచేశారు వాళ్ళ నాన్నగారు. ఒక చిన్న తండా సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి పోస్టింగ్ ఇవ్వండి అంత పరిస్థితి ఉంటుందా సార్? ఏమండి, గోవింద్ రెడ్డి అనే ఒక ఇన్ఛార్జ్ బద్వేలికి ఒక ఇన్ఛార్జ్ బద్వేలికి ఆయన అల్లుండి రమేష్ రెడ్డిని అస్సాం కాడ నుంచి ఇచ్చారండి. రకరకాల పోస్టులు పెట్టారు. ఆయన తెచ్చి తిరుపతి ఇన్ఛార్జ్ అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు వెంకటేష్ గారు ఏం చెప్పారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనేది సామాన్యమైన విషయం కాదుగా. అతను పలానా దానికి మనకి పనికొస్తాడు, మీ కన్సర్న్లో పనిచేస్తాడు, మీరు ఇచ్చే డబ్బులు ఆశపడతాడు, లేదంటే మీరు ఏం చెప్తే చేస్తాడు, ఎవరిని కొట్టమంటే వాళ్ళు కొడతాడు, సిఐడి కేసు ఎన్ని కావాలంటే పెడతాడు, చంద్రబాబు నాయుడు గారిని ఇరికిమని ఇరికిస్తాడు. ఏమంటే 500 కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, రకరకాల ఇన్సైడ్ ట్రేడింగ్. ఏమంటే ఇన్సైడ్ అసలు అమరావతి కట్టట్లేదు, అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంట. అక్కడ ఇంతవరకు రింగ్ రోడ్డే లేదు ఆ రోజు వరకు, 2019 వరకు అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంట. ఇవన్నీ కేసులు ఓపెన్ చేసి సిఐడిలో ట్రాన్సిట్ వారెంట్ అప్లై చేసింది ఎవరండి? ఈ సునీల్ కుమార్ నాయక్ కాదా? ఐజీ సునీల్ కుమార్ ఉన్నారండి. ఆయన ఆధ్వర్యంలో ఈ సునీల్ కుమార్ నాయకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన కనుసంధంలో పూర్తిగా ఈయన చేసిన మాట వాస్తవం కాదా? ఈ రోజు ఏమంటే ఎంతో మంది ఇప్పుడు సీతారామాంజనేయులు గారు జైలుకి వెళ్ళారు, అట్లాగే వాసుదేవరెడ్డి గారు జైలుకి వెళ్ళారు. వీళ్ళు అంటారా మా క్యాస్ట్ ఇది అందుకని మా మీద పగబట్టారని మాట్లాడారా? ఏమంటే అంబటి రామారావు గారు జైలుకి వెళ్తే ఆయన కులాన్ని చేస్తాడు, ఆయన జ్యోతి రమేష్ జైలుకి వెళ్తే ఆయన కులాన్ని చేస్తాడు, ఇప్పుడు ఈయన కులాన్ని చేస్తాడు. ఏం చేయాలనుకున్నారండి? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడిచ్చే నాటకంలో వీళ్ళంతా పాత్రదారులు, ఆయన సూత్రధారు అయితే ఈయన పాత్రదారులు. ఈ గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే మనం ఏం చేయలేమేనని వీళ్ళని విడగొట్టాలి. ఏమంటే మా బీసీలు, మా ఎస్సీలు, మా రెడ్లు, మా మైనారిటీలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డికి గుయ్యమైన కొట్టే బంగాళాఖాతం పట్టాడు. రెడ్లు దూరం అయిపోయారు, మైనారిటీలు దూరం అయిపోయారు, ఎస్సీలు దూరం అయిపోయారు. వీళ్ళందరూ మన దగ్గర తెచ్చుకుంటే ఏం చేయాలి? రకరకాల ఇష్యూలు ముందుకు తేవాలి, వీళ్ళందరి దగ్గర మాట్లాడించాలి. ఏమంటే ఒక సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక సర్వెంట్, సివిల్ సర్వెంట్ జాతి మన ఇండియాలోనే ఒక అత్యున్నతమైన సర్వీస్ అది సివిల్ సర్వీస్. అలాంటి సివిల్ సర్వీస్ ఎంపికైన ఒక వ్యక్తి బహాటంగా బయటకు వచ్చి ట్విట్టర్ లో ఈ రకంగా ఆయన క్యాస్ట్ గురించి మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారని బయటకు వచ్చి మాట్లాడకపోతేనా దీని మీద చర్యలు ఉండవా? నేను అడుగుతున్నా, ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏ రోజైనా ఇట్లా బయటకు వచ్చి మాట్లాడారా? క్యాస్ట్ గురించి బయట పెట్టారా? ఈ రోజు ఏంటంటే ఈ జాతీయం ఎవరు నిన్న అంటున్నారు 500 మంది అడ్డుపడ్డారండి ఆయన కోసం. ఎవరో పులివెందులు ఇచ్చేమైనా క్యాయ్ అంటున్నా వెళ్ళారేమో అక్కడికి, బీహార్కి, పాట్నాకి. ఇప్పుడు పాట్నా సివిల్ కోర్టు దయచేసి వినాలి, పాట్నా సివిల్ కోర్టు ఏం చెప్పింది? అయ్యా మీ దగ్గర వారెంట్ ఉందా అని అడిగింది. అంటే డైరెక్ట్ అరెస్ట్ చేయకూడదా? ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అండి. నాకు తెలిసినంత న్యాయ సూత్రాల ప్రకారం కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే
వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. వారు ఎవరైనా కావచ్చు, వారు ఎమ్మెల్యే కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంటే చాలు. ఇతను చేసి మామూలు ఇష్యూ కాదు. అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నారండి ఆయన. క్రిమినల్ కాన్స్పిరసీలో ఉన్నారు. 307 లో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే ఎట్లా న్యాయం అంటే దీంట్లో ఎక్కడ ఎవరెవరు ములాఖాత్ అయ్యారు? నేను అడుగుతున్నా. నేను మొన్న ఆయన కోర్టుకు వచ్చినప్పుడు 500 మంది వచ్చారంట. ఏమంటే ఆయన ప్రేమతో వచ్చారా? పులివేంద్ర నుంచి క్రాయంతో ఆయన చుట్టూ పట్టారు పోలీసుల ముసుగులో. అందరూ అక్కడికి వెళ్ళి ఆయన తీసుకెళ్లిపోయారు. ఈ రోజు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఒక ఐజీ, ఒక గవర్నమెంట్ నియమించిన ఐజీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నాడు. అంత భయస్తుడు, అంత గవర్నమెంట్ అంత లెక్కలేని ఉన్నవాడు అసలు ఈయన సివిల్స్ ఎలా పనికొస్తాడండి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఈ రోజు ఏమంటే నేను అంటున్నా, ఇక్కడ సునీల్ నాయక్ గారిని ఎప్పుడు చేర్చారు ఎఫ్ఐఆర్ లో? సో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఆయన లేడు కదా, ఆయన లేటెస్ట్ గానే కదా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అంతే కదా వెంకటేష్ గారు, లేటెస్ట్ గానే A6 గా చేర్చారు ఆయన్ని. అసలు ఇదేంటి కొత్తగా ఇప్పుడు ఎందుకు చేర్చాల్సి వచ్చింది? అంటే మనకి నేరం జరిగినప్పుడు డెవలప్మెంట్, ఫర్దర్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ కావాలంటే పోయా ప్రవీణ్ మాట్లాడకపోతే వాళ్ళని కలుపుకునేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఓకే వెంకటేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ఏమైందంటే స్టార్టింగ్ లో కొంతమంది చేరుస్తారు, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కొంతమంది చేరుస్తారు. వాళ్ళు చెప్పే పరిస్థితులు బట్టి, వాళ్ళు చెప్పే విషయాలు బట్టి ఇంకో కొందరు చేర్చే అవకాశం ఉందండి. అంటే ఇంకా IPS చేస్తారేమో ఈ కేసులో.